ఆకాశం తాకేలా వడగాలి వేళ. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఈ అరటి తోటంతా నేనే వేసినంత బిల్డప్ ఇచ్చాను కదా, ఇవే తగ్గించుకుంటే మంచిది. ఇప్పుడు ప్రస్తుతం నీకు వచ్చిన పని ఏంటంటే ఇక్కడ ఒక పెద్ద గుంట తవ్వాలి. అదే పెద్ద పని. అరిటాకు చికెన్ గ్రిల్. కొంచెం సేపు ఈ కోడికి మౌనం పాటిద్దాం ఒక 5 minutes. ఎలా జరిగింది? కిటికీలోంచి కిందడింది. స్పెషల్ ఏంటంటే ఏరా ఇట్రాను ఎప్పటి నుంచి ఉంటున్నారా ఇక్కడ నువ్వు? ఎప్పటి నుంచి అంటే అప్పటి నుంచి అంటే నేర్చుకోవా రే? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? కోడిని పడుకోబెట్టేసాం, అక్కడ గుంట దవ్వాం, నిప్పులేసాం, కాల్చేయడం. ఇంకా పెట్టి 1.5 hours 2 hours అయింది. కానీ ఎలా ఉందిరా? సూపర్ లేదు? జల్ 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 జడక్ జడక్ జర జల్ జల్ ఆకాశం తాకేలా వడగాలి వేళ. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఈ అరటి తోటంతా నేనే వేసినంత బిల్డప్ ఇచ్చాను కదా, ఇవే తగ్గించుకుంటే మంచిది. కానీ కాదు, ఆల్రెడీ అరటి తోట వేసే ఉంది, అరటికాయలు కూడా కోసుకొని వెళ్ళిపోయారు. సో ఇప్పుడు నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను అంటే అరిటాకు చికెన్ గ్రిల్ నేనే కనిపెట్టిన రెసిపీ. హైదరాబాద్లో అరిటాకులు దొరకపోవటం వల్ల అరిటాకు నాకు ఎక్కడైతే ఈజీగా దొరుకుతుందో ఆ ప్లేస్ని ఎంచుకొని అక్కడి నుంచి కోడి కూడా దొరకలేదు కాబట్టి కుదిరితే ఇక్కడ ఏదో కోడిని పట్టుకొని దాన్ని తప్పి మనిపించి ఈకలు మొత్తం పీకేసి ఇక్కడ ఒక గుంట తవ్వి, గుంట ఎందుకని డౌట్ వచ్చిందేమో. జనరల్గా గ్రిల్ అంటే మనకి ఓవెన్లో చేసుకుంటాం, లేదంటే గ్రిల్ మిషన్లో చేసుకుంటాం. అలా కాకుండా ఎలాగో నేచర్ని ఆస్వాదిస్తున్నాం కాబట్టి ఈ అరిటాకుల్లో మన లేత చికెన్ని మంచిగా మసాలాతో ఏమంటారు దాన్ని, మసాలాతో మేకప్ చేసి దాన్ని అరిటాకులో పార్సిల్ చేసి ఇక్కడ ఒక పెద్ద ఓవెన్ రెడీ చేస్తున్నాను నేను, న్యాచురల్ ఓవెన్. ఆ ఓవెన్లో పడుకోబెట్టేద్దాం. అదేంటనేది వీడియోలోకి వస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు ప్రస్తుతం నీకు వచ్చిన పని ఏంటంటే ఇక్కడ ఒక పెద్ద గుంట తవ్వాలి. అదే పెద్ద పని. నాకు ఈరోజు తెలుస్తుంది అసలు ఈ జనాలందరూ పడే కష్టం ఏంటనేది, రైతులు పడే కష్టం ఏంటనేది. ఇలాంటి చిన్న చిన్న గుంటలు తవ్వడానికి నేను ఇంత కష్టపడుతున్నానంటే వాళ్ళు పెద్ద పెద్ద చెట్లు పంటలు వేసి కొన్ని నెలలు వెయిట్ చేసి ఆ పంటను పండిస్తారు. వాటిని మనం చిటికెలో కిరాణా షాప్కి వెళ్ళి 1/4 kg అది 1/2 kg ఇది అని చెప్పి డబ్బులు పోసి తీసుకొచ్చుకుంటాం. కానీ మనం 100 రూపాయలు ఇస్తే ఆ రైతుకు పోయేది 10 రూపాయలు, మిగతా 90 రూపాయలు మధ్యలో ఉన్న వాళ్ళు కొట్టేస్తారు. సో నా డ్రీమ్ ఏంటంటే ఎప్పటికైనా మంచిగా సంపాదించుకొని నా లైఫ్లో 1 ఎకరం కాకపోయినా 1/2 ఎకరం అన్న పొలం కొనుక్కొని నా చేతితో నేను పండించుకొని తినాలని నా కోరిక. అది నెరవేరుతుందని అనుకుంటున్నా. ఎప్పటికైనా చేస్తా. నాకు ఒక 80-90 ఏళ్ళు వచ్చేలోపు ఖచ్చితంగా నేను ఒక 1/2 ఎకరం కాకపోతే 1/4 ఎకరం అన్న కొంటాను. సో చాలా కష్టపడి కోడిని పట్టి ఆ కోడికి తోలు తీసి తొక్క తీసి ఫైనల్గా రెడీ చేశా. దీన్ని ముక్కలు కొట్టకుండా డైరెక్ట్గా టోటల్ చికెన్ గ్రిల్ చేద్దాం, అండ్ దట్టు న్యాచురల్ గ్రిల్. సో కొంచెం సేపు ఈ కోడికి మౌనం పాటిద్దాం ఒక 5 minutes. ఎలా జరిగింది? కిటికీలోంచి కిందడింది. ఎస్, శ్రద్ధాంజలి పాటిస్తూ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఫస్ట్ చెప్పేస్తాం మీకు. సో యాజ్ యూజువల్ ఆ కోడికి సరిపడా ఉప్పు, కొంచెం పసుపు, అండ్ నేను కొంచెం స్పైసీ ఎక్కువ తింటాను కాబట్టి కారం వేయచ్చు. అండ్ నేను రెగ్యులర్గా వేసే ఇంట్లో తయారు చేసిన మసాలా పౌడర్, ధనియాలు, మన మిరియాలు, లవంగాలు, ఇలాచి, చెక్క అవన్నీ కలిపి మిక్స్ చేసిన మసాలా. అండ్ దీన్ని ఇలాగే పడుకోనియండి. అండ్ స్పెషల్ ఏంటంటే ఏరా ఇట్రాను ఇట్రారా ఏం చెప్పేం సంగతులు? ఏం లేదా? ఎప్పటి నుంచి ఉంటున్నారా ఇక్కడ నువ్వు? ఎప్పటి నుంచి అంటే అప్పటి నుంచే? ఓకే, నేను పుట్టినప్పటి నుంచే నువ్వు పుట్టినప్పటి నుంచే ఇక్కడే ఉంటున్నావు? ఏరా వెళ్ళిపోతున్నావు? ఏంటో తెలుసా? ఏంటి?
అల్లమా? ఏ స్కూల్ రా మంది? గుమ్మడిదల. పేరు చెప్పకరా ఎవరికి. నీ స్కూల్ అని చెప్పు. నా స్కూల్ కాదురా, నా స్కూల్ కాదురా, నీ స్కూల్ అని చెప్పు. అరే నా స్కూల్ కాదురా, నీ స్కూల్. అదే నా స్కూల్ అని చెప్పు. అది వీడికి ఇలా చెప్తే కానీ అర్థం కావట్లేదు. వీటిని యాలక్కాయలు అంటారు. ఏమంటారు ఇంగ్లీష్ లో? కాయలు కాదురా, ఇలాచి. ఏమంటారు? ఇలాచి, యాలక్కాయలు. ఇప్పుడు నీ స్కూల్ అని చెప్పొచ్చు. ఏ స్కూల్? ఇండో ఇంగ్లీషా? నా స్కూల్ అని చెప్పరా? అది. సో ఇలాచి వేసాను. దాని తర్వాత షాప్లో కొనుక్కొచ్చిన గరం మసాలా. ఎక్కడికి వెళ్తున్నావా? నేర్చుకోవా రే? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? సో దాని తర్వాత మనకి పెరుగు ప్యాకెట్. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా ఉన్నాయి సినిమాలు. కత్తిరి పెట్టుకోకూడదు, న్యాచురల్. మనకి దేవుడు ఎందుకు ఇచ్చాడు పళ్ళు? జనాలు చాలా మంది అడగొచ్చు, ఇదేంటి నోటితో కట్ చేస్తున్నాడు. పళ్ళు, చేతులు, వేళ్ళు, గోల్డ్ ఇవన్నీ అటాచబుల్ నైఫ్స్. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. 2 10 రూపాయల పెరుగు ప్యాకెట్లు తీసుకొని దీంట్లో ఇలా పోసుకొని, మీరు మన వీడియోలో చూసుంటారు గజ నిమ్మకాయలో పిల్లలు చిన్న నిమ్మకాయలు. దీంట్లో గింజలు ఉండవు, డైరెక్ట్గా పిండేయచ్చు. నిజంగానే గజ నిమ్మకాయలు నా వేళ్ళకి నలగట్లే. సో నిమ్మకాయ. దీని తర్వాత ఈ శ్రద్ధాంజలి ఇంకొక 5 నిమిషాలు ఇలాగే ఉండమ్మా పాప, పడుకో. అల్లం వెల్లుల్లి పేస్ట్. ఫైనల్ ఇంగ్రీడియంట్ ఆయిల్. కొంతమంది కలర్ వేసుకుంటారు, బయట షాపుల్లో కలర్ వేస్తారు, బట్ నేను కలర్ వేయను. ఈ మసాలాని జాగ్రత్తగా కలుపుకోవాలి. అండ్ కొంచెం కొత్తిమీర, కొంచెం ఇంకా అది ఎక్కువ వేస్తా. కొత్తిమీర అండ్ మిర్చి. ఇది నైఫ్స్ పెట్టి వాటిని మళ్ళీ నైస్గా కట్ చేసి అవసరం లేదు. ఇవి మనకి అరిటాకులో మగ్గుతాయి కాబట్టి చాలా టేస్టీగా ఉంటాయి. ఇలాగే ఇరగొట్టేసేస్తున్నాను నేను. అండ్ దీంట్లో టేస్ట్ రావడానికి కసూరి మేతి. ఇది ఎలా తయారు చేస్తారో తెలియదు, నాకు తెలిసి మెంతుకూర ఉంటుంది కదా, ఆ మెంతుకూరని తెంచి ఎండబెట్టి చేస్తారనుకుంటా. కసూరి మేతి ఇవి ఫ్రైడ్ వాటిల్లో మంచి టేస్ట్ తీసుకొస్తుంది. చాలా కొంచెం అంటే కొంచెం కసూరి మేతి, చిటికెడు. సో జనరల్గా ఇప్పుడు వీడియో అంతా అయిపోయిన తర్వాత మీరు ఏమంటారంటే యాస్టీస్గా మనకి అక్కడ హోటల్లో స్టైల్ రాలేదంటారు కాబట్టి మీకోసం కొంచెం కలర్ యాడ్ చేస్తున్నా, రెడ్ కలర్. సో మనకి ఆ కోడి పైన ఈ కలర్ వచ్చిందంటే సేమ్ యాస్టీస్ హోటల్లో ఉన్న ఫ్లేవర్ వచ్చేస్తుంది. ఇంతకంటే ఎక్కువ మసాలా నేను ఏం ప్రిపేర్ చేయను. బట్ యాజ్ యూజువల్ మనకి ఎక్కడైతే మనం గ్రిల్ చికెన్ ఆర్డర్ చేస్తామో ఆ ఫ్లేవర్ ఖచ్చితంగా వచ్చేస్తుంది. ఇంతే. ఈ మసాలాని కింద పడితే మళ్ళీ నన్ను తిట్టుకుంటారు కాబట్టి పక్కన పెట్టి ఇప్పుడు ఈ కోడికి మనం శ్రద్ధాంజలి చేసాం కదా, ఘాట్లు పెడతాం. సో ఇలాగా ఘాట్లు పెట్టేసుకొని, చాలా లేత కోడి ఇది. మసాలా మీకు టేస్ట్ యూట్యూబ్లోంచి బయటకు వచ్చే ఆ వాసనలు ఇవన్నీ తెలియదు కాబట్టి ఓన్లీ వీడియో మీరు కలర్ఫుల్గా చూసి బాగుందని అనుకోవటమే. కానీ నిజంగా ఇది కనుక మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి, యాజ్ యూజువల్ మీకు హోటల్లో ఉన్న స్టైల్లోనే అనిపిస్తుంది. ఏ ఇంగ్రీడియంట్ మిస్ చేయొద్దు మీరు. కర్డ్ కుదిరితే ఇంకొంచెం నూనె బదులు నెయ్యి వేసుకున్నారంటే ప్రాపర్ అక్కడ స్టైల్ వచ్చేస్తుంది. అండ్ అరిటాకులో నేను నిజంగా ఫస్ట్ టైమే ట్రై చేస్తున్నా. ఎప్పుడు సిల్వర్ పేపర్ ఉంటుంది కదా, సిల్వర్ ఆయిల్లో ట్రై చేసేవాడిని, బట్ అరిటాకులో నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. దీన్ని కుదిరినంతసేపు అంటే ఇప్పుడు ఎలాగో మనం అక్కడ గుంట తవ్వాం కాబట్టి ఆ గుంటలో నిప్పులేసి మంట పెట్టి అది కొంచెం వేడి చేసుకొని అరిటాకులు తెంచుకొని వాటిని నీట్గా క్లీన్ చేసుకొని అప్పుడు దాన్ని మా చనిపోయిన కోడిని అరిటాకుల్లో కప్పేసి ఆ గుంటలో పడుకోబెడితే మన గ్రిల్ రెడీ అయిపోద్ది.
దీన్ని ఇలాగా అది రెడీ అయ్యేంత వరకు మ్యారినేట్ చేసి పెట్టుకుందాం. కుదిరితే మీకు ఇఫ్ పాసిబుల్ ఒక 3 to 4 hours ఇలా మ్యారినేట్ చేసి పెడితే ఈ గ్రేవీలో ఉన్న మసాలా అంతా కూడా కోడి అబ్జర్వ్ చేసుకొని ఇంకా టేస్టీగా అవుతుంది అండ్ మెత్తగా సాఫ్ట్గా అవుతుంది. టైం ఉంటే అలా చేయొచ్చు, టైం లేకపోతే ఇమీడియట్గా మీరు గ్రిల్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఇదే రెసిపీ మీరు ఓవెన్లో పెట్టాలనుకుంటే కనుక 240 degrees సెంటీగ్రేడ్లో మీరు ఓవెన్ని ప్రీహీట్ చేసుకొని దాన్ని ఒక 50 to 55 minutes డైరెక్ట్గా గ్రిల్ని దాంట్లో పెట్టినట్టయితే మీకు ప్రాపర్గా ఇన్నర్ బోన్తో సహా కుక్ అవుతుంది. సో మీరు ఎప్పుడైనా ఓవెన్లో ట్రై చేయాలనుకుంటే ఇదే 240 degrees సెంటీగ్రేడ్ అండ్ ప్రీహీట్ చేసుకొని దాంట్లో ఒక 50 to 55 minutes గ్రిల్ చేసుకోండి. మన గ్రిల్ చికెన్ రెడీ అవుతుంది. మనం మాత్రం న్యాచురల్గా స్టార్ట్ చేస్తున్నాం అండ్ అక్కడ గుంట అయిపోయింది కాబట్టి దాంట్లో నిప్పులేసి ఈ కోడిని తీసుకెళ్ళి దాంట్లో పడుకోబెట్టేద్దాం. కమ్ విత్ మీ. ఎవరైనా చలికాలం వేసుకుంటారు చలిమంట, నేను ఎండాకాలం మంట వేస్తున్నా. ఇదేమంటారు? చలికాలం మంట చలిమంట, ఎండాకాలం మంట ఎండమంట. ఈ బొగ్గులన్నీ రెడీ అయ్యే లోపల మనకి ఇంత దూరం వచ్చింది అరిటాకుల కోసం కాబట్టి అరిటాకులు కోసుకొద్దాం. అరిటాకులను కోసేసి శుభ్రంగా క్లీన్ చేసి నెక్స్ట్ ఏం చేయాలో చెప్తా. కమ్ విత్ మీ. ఎస్, ఎక్కడుందబ్బా ఆకు అంటే ఇది ఒకటి బాగుంది లేతగా, ఇది ఒకటి పెట్టుకుందాం. ఓకే, అండ్ ఇది ఒకటి ఇంకెక్కడ ఇది. ఎస్, మనం ఉన్న చిన్న కోడికి సరిపోతాయి, చాలు. సో మనం అరిటాకుల్ని శుభ్రంగా కడుక్కోవాలి. మనం చూసారు కదా పూర్ణ వాళ్ళ వీడియోలో, అది వీడియో చూసిన తర్వాత అర్థమైంది ఇంత శుభ్రంగా కడగాల అని. నేను ఇక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చే లోపల ఇన్ని ఘాట్లు పడ్డాయి, ఇంత తెగిపోయింది కదా. తోటలోంచి కట్ చేసి మనకి హైదరాబాద్ వరకు ఎలా ట్రాన్స్పోర్ట్ చేస్తారంటారు తెక్కకుండా. గ్రేట్. సో ఒక 4 ఆకులు 5 ఆకులు రెడీ అయిపోయి మేజర్ థింగ్ ఏంటంటే ఈ పక్కన ఇలా పెట్టుకో. తాత ఏంట్రా నీ ఇంకా కూర్చో. ఇందాక మనం కట్ చేసింది ఏంట్రా గుర్తుందా? ఏమంటారు వాటిని? చూపించాను కదా. ఏంటి అవి? ఏం చెప్పినా కదరా, యాలక్కాయ. యాలక్కాయ. అరిటాక్ చికెన్ ఎప్పుడన్నా తిన్నావా? ఇప్పుడు తింటాను, చూద్దు కానీ. ఇగో ఇలాగ మా కోడి చచ్చిపోయింది, స్నానం చేయించాం, కొంచెం పసుపు బుట్లు అవన్నీ పెట్టామన్నమాట. పెట్టి పడుకోబెట్టాం కొంచెంసేపు. బెడ్ బాగాలేదంట, సో అరిటాక్ బెడ్ వేద్దామని అరిటాక్ బెడ్ వేసా. ఓకే, దీన్ని ఇలా తీసుకొని ఈ గ్రేవీ ఏదైతే ఉందో ఈ గ్రేవీ ఫస్ట్ ఈ పంతా ఇలాగ అల్లాలి. అల్లిన తర్వాత ఇలా పడుకోబెట్టి మిగిలిన గ్రేవీ ఉంది కదా ఈ గ్రేవీని దీని మీద వేయాలి. వంట వచ్చారా నీకు? నేర్చుకోరా, నేను నేర్పిస్తా, బాగా వండిపిస్తా. ఓకే, నేను వచ్చినప్పుడల్లా నాకు ఇది చేసి పెట్టాలి. మరి ఇక్కడ ఏమేమి వేసినా దీంట్లో? ఆలుక్కాయ కదరా, యాలక్కాయ. యాలక్కాయ దీంట్లో నిలిపోయి చేయగడుకుంటా. ఇప్పుడు ఏం చేయాలి? దీన్ని ఈ కాళ్ళు ఉన్నాయి 2, ఈ దగ్గరికి ఇలా పడుకోబెట్టాలి. ఇలా పడుకోబెట్టి ఇది ఉందా, ఇది ఇలా మొయ్యి, ఇది ఇలా మొయ్యి. పడుకోబెట్టినాం కదా, ఒక బెడ్ మీద వేసుకుంటే అది ఊరుకోదు కాబట్టి ఇంకో బెడ్ వేసి మళ్ళీ కోడిని పడుకోబెట్టేసాం. అక్కడ గుంట దవ్వాం, నిప్పులేసాం, కాల్చేయడం ఇంకా అంతేనా? దా ఫస్ట్ దాంట్లో కాలు పెట్టి అట్లట్లాను. నీ ఎంకమ్మా, నువ్వు నాకంటే పిచ్చోడు ఉన్నావురా బాబు. అలా నువ్వు ఐడియా ఇచ్చావు కదరా, దీంతో కడతాం. ఓకే, ఎందుకు కడతాను తెలుసా? ఈ చచ్చిపోయిన కోడి ఉందా, ఆ చచ్చిపోయిన కోడి నిప్పుల్లో వెళ్ళగానే మళ్ళీ లేచి బయటకు వస్తుందేమో అని చెప్పి రాకుండా ఉంటానికి కడతాం. ఎరా, ఇప్పుడు మనకి బొగ్గులు రెడీ అయిపోయినాయి కదా, బొగ్గులు పక్కకి ఎంచుకోవాలి. నీ చేత్తో ఇలా పక్కకులాగా చేత్తో రై, నిన్నేరా చేత్తో పక్కకులాగా. మరి రమ్మంటే వచ్చేస్తావరా? ఎస్, మన బెడ్ రెడీ అయింది. ఆగు, నేను చెప్పని చెప్పులేసుకున్నావు కాళ్ళకి, అక్కడికి వెళ్తే కాలుతుంది. కాలనీయా? ఇట్లా నువ్వు ఎక్కడున్నావురా బాబు?
నారాయణ 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 నారాయణ. ఎస్, అయిపోయిందిరా. ఇప్పుడు దాని మీద బొగ్గులు వేసేయడం. సో మా మాటల్లో పడిపోయి ఇది అయింది, కానీ ఇలా వేసుకున్న తర్వాత మట్టి రివర్స్లో కప్పేయడమే. సో ఈ విధంగా ఇక్కడ రా. ఎంతసేపు ఉండాలి ఇది? ఎలా తెలుసురా నీకు? గంట అవసరం లేదు, ఒక 45 మినిట్స్ ఉంటే సరిపోతుంది. 45 మినిట్స్ అంటే 45 మినిట్స్ అంటే 45 నిమిషాలు. 5 నిమిషాలు ఉండాలి. 5 నిమిషాలు అంటే కోడి కూడా అలాగే వచ్చేస్తుంది. ఉడికిపోద్దా? ఉడికితే నేను తింటా, ఉడకపోతే నువ్వు తినాలి. సరే మరి అయితే వీడిని నమ్మి 5 నిమిషాలు అయితే ఎవడు పెట్టకండి. మినిమం ఒక హాఫ్ అన్ అవర్, ఒక అర్ధగంట. అర్ధగంట అంటే ఎంతరా? 30 నిమిషాలు ఉండాలి. సో 30 నిమిషాల తర్వాత అసలు మన కోడి పరిస్థితి ఏంటి, కోడి ఏమవుద్ది, కోడి తినొచ్చా తినలేమా, తినగలిగితే నేను తింటా, తినకపోతే వీడు తింటాడు. ఏరా సరే పా. ఈ కోడి ఉడికే లోపల మనం ఏం చేద్దాం? ఏం చేద్దాం చెప్పు. ఏమోనా? సరే మీ పొలం చూపిద్దుదా పా. ఇదేంటిదిరా? మైకా? వాయిస్ ఎట్లా వస్తుంది కెమెరాలోకి? ఎట్లా? ఎవరు చెప్పారు నీకు? నీకెట్లా తెలుసు? రికార్డ్ అవుతుందా? సరే వెళ్ళేటప్పుడు 30 రూపాయలు ఇవ్వాలి నాకు. ఎందుకు? ఎవరికి ఇవ్వాలి 30 రూపాయలు? దేనికిరా? నీదంటే ఇప్పుడు నీకు రెమ్యునరేషన్ పే చేయాలా నేను? 30 రూపాయలు. సరే 30 రూపాయలు పే చేస్తా, మొత్తం ఏదాకా నాతోనే ఉండాలి మరి. గంటకి 30 నీకు? చచ్చారా నువ్వు నాతో? గంటకి 30 అంటా నీకు. దా ఏం చేస్తున్నావురా? ఉడికిందా? నీకు చెప్పింది అది? అది ఫోన్ చేసి నాకు చెప్పింది. నీకు ఫోన్ చేసి చెప్పి నీ నెంబర్ దానికి ఏం తెలుసురా? అది చచ్చిపోయిన నెంబర్ తీసుకున్నా. అయిందా? బాగైందా? అది ఉడకడానికి ఇంకో అర్ధగంట పట్టింది. ఉడికిందానా? అరే ఉడకలేదురా, ఉడికింది. దాని నెంబర్ మార్చింది, అది ఫోన్ చేసి నాకు చెప్పింది. నాకు ఫోన్ చేసి చెప్పింది నెంబర్, కొత్త నెంబర్. ఈ కథలన్నీ ఎందుకు ఆకలేస్తుందని చెప్పొచ్చు కదరా? ఆకలితున్నా. ఆకలి ఎత్తే నేను అటికే పెడతా. దానికి ఇంకో అర్ధగంట పడుకుని దాంట్లో. తెలివితేటలు మామూలు లేవు. ఏం పేరు నీ పేరు? త్రినాథ్ చౌదరి కదా? నీ త్రినాథ్ నీకు అట్టికే పెడతా. ఏడికిరా? ఉడికిపోయిందంటవా? పక్క తీరా చూద్దాం. నీ మాట నమ్ముతారా నేను? అరే బెట్టు కాసుకుందావరా మనం. ఏం బెట్టు? ఏం బెట్టు చెప్పు. బెట్టు కూడా నువ్వే చెప్పు. ఏం కావాలి చెప్పు నీకు బెట్టు. పెట్టన్నావు కదరా? సరే నువ్వు మంచి ఆకలి మీద ఉండి కసి మీద ఉన్నావు, నాకు అర్థమైంది. ఎస్, మనదైతే రెడీరా. అరిటాకు ఒకటి కోసి పైన పెడదాం. అరే నువ్వే గెలిచేటట్టున్నావురా. ఎస్, ఇంకా వేడిగా ఉంది. పెట్టి 1.5 hours 2 hours అయింది కానీ. ఆహా ఎస్, అరే నువ్వే గెలిచినవురా. ఉడికిందిరా, తిందామా? ఒక్క దానంతా అదే వచ్చిందంటే పర్ఫెక్ట్గా ఉడికినట్టురా. దానికి తినిపిస్తా. బాగుంది మళ్ళా. ఎలా ఉందిరా? సూపర్ లేదు? ఉడికిందిగా. కానీ ఏం ఆలోచిస్తున్నావురా? మిషన్ బాగా పని చేస్తుంది. బాగుందా? ఎందుకురా? పని చేసినందుకు. యాక్టింగ్ చేసినందుకా? సరే సాయంత్రం నీకు ఫోన్పేకి 130 కొట్టాలే. 30 కావాలంటావు. నేను 130 ఎందుకు ఇస్తా అంటున్నా తెలుసా? ఆ పెట్ట మీ తోటలోదే.